లెటర్స్ రావట్లేదు. ఇప్పుడు ఈ మధ్యలో అంతా కూడా చాట్ జీపీటీతోని మీరు సివిల్స్ రాయలేరు కదండి. రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది. వ్యక్తిని కలిసినప్పుడు నవ్వుతూ ఇంకా ఈ డబ్బా ఏంటిది, ఎవరు రాస్తున్నారు లెటర్స్ అనేసి దానిపైన మాట్లాడడం జరిగింది అనమాట. సో నేను ఏం మాట్లాడలేను పరిస్థితి అక్కడ. ఎందుకంటే పెద్దవాళ్ళు బాగా చదువుకునే ఆ స్థాయిలో ఉన్నారంటే అన్ని ఆలోచించే ఉంటారనేసి నేను అనుకున్నాను అనమాట. సో మౌనంగా ఇంటికి వచ్చాను. బాధ అనిపించింది. నేను పెట్టుకున్న సంస్థలు ఇవన్నీ కూడా స్వతంత్ర పరుల ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు సంపాదించి పెట్టినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. ప్రైవేట్ రంగ సంస్థలు అంటే ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో ఎక్కువ మటుకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే అక్కడ అందరూ ఉంటారు. ఒక హిందూ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, ఒక క్రిస్టియన్ ఉంటారు. స్వతంత్ర పరుల ఆశయాల డబ్బా. ఎందుకంటే వాళ్ళు ప్రాణాన్ని తెగించి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ప్రజలందరికీ ఉపయోగపడతాయనేసి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉండాలి. ఈ దేశం బాగుండాలి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలనేసి వాళ్ళు ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ డబ్బా మన ఇంటి ముందట ఉంటే ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలకు రానున్న రోజుల్లో, రానున్న కాలానికి, రానున్న జనరేషన్ కి, రానున్న తరానికి ఆ సంస్థలు ఉండాలనే గుర్తింపు విధంగా ఈ యొక్క డబ్బాని రూపుదిద్దబడ్డది. మై నేషన్ బాక్స్, ఘర్ ఘర్ డాక్ డబ్బా. సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ రహిత ఇల్లుని నిర్మించడమే, డ్రగ్స్ రహిత హౌస్ ని నిర్మించడమే మా లక్ష్యంగా ఈ డబ్బా మీ ఇంటి ముందు ఉండాలనేసి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇదేదో వ్యక్తిగత లాభం గురించి మొదలుపెట్టినటువంటి డబ్బా కాదు. అండ్ ఈ డబ్బాతో పాటు పిల్లలలో చైతన్యం రావాలనేసి లెటర్ రైటింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహిస్తున్నాము. మీకు అందరికి తెలిసిన విషయమే. అన్ని కూడా షేర్ చేస్తూనే ఉన్నాం వీడియోస్ రూపకంగా. సో లెటర్ రైటింగ్ అనే కాన్సెప్ట్ ని మళ్ళీ అంటే లెటర్ బాక్స్ కి లెటర్స్ వేయడము, ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకురావడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకునేసి ఈ యొక్క డబ్బాని మీరందరూ కూడా ఆశీర్వదించాలనేసి కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇది లెటర్స్ రావట్లేదు. ఇప్పుడు ఈ మధ్యలో అంతా కూడా చాట్ జీపీటీ ఉంది. సో చాట్ జీపీటీతోని మీరు రైటింగ్ స్కిల్స్ ని పెంచుకోలేరు కదా. ఒక రాతతోని, లెటర్ రైటింగ్ తోనో లేకపోతే రాతతోనో, రేపు ఎస్సే రైటింగ్ తోనో మీ యొక్క స్కిల్స్ ని పెంచుకోవాలి. పిల్లలలో ఆ యొక్క అలవాటు మళ్ళీ శ్రీకారం చుట్టాలని మేము మొదలు పెట్టాను. మై నేషన్ బాక్స్, ఘర్ ఘర్ డాక్ డబ్బా లెటర్ రైటింగ్ కాంపిటీషన్ త్రూగా మీ ముందుకు వస్తుంది. ఎల్పిడిఓ ద్వారా నిర్వహిస్తున్నటువంటి మై నేషన్ బాక్స్, ఘర్ ఘర్ డాక్ డబ్బా. సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ ఫ్రీ హౌస్ ఇన్ అవర్ సొసైటీ ఈజ్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ అని తెలియజేస్తూ సెలవు.